అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటున్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. ఇస్లాంలో ముఖం మీద కొట్టడం గురించి అంటే ఆపడం జరిగింది. ముఖం మీద కొట్టొద్దని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీలో ఎవరైనా పోరాడినప్పుడు, కొట్లాటలు గొడవలైనప్పుడు అతను ముఖం మీద కొట్టకుండా ఉండాలి. ఇది అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. ముఖం మీద మృదువుగా ఉండటం మరియు ఒక వ్యక్తి యొక్క అందం మరియు అతని ఇంద్రియాలలో ఎక్కువ భాగం అక్కడే ఉండటం వలన దానిని కొట్టడం నిషేధించబడింది అని పండితులు అన్నారు. ముఖానికి దెబ్బ తగిలితే వాటిలో అన్ని లేదా కొన్ని నాశనమవుతాయనే లేదా వికృతమవుతాయనే భయం ఉంటుంది. ముఖంలో ఏదైనా లోపం భయంకరమైన విషయం, ఎందుకంటే అది చాలా ప్రముఖంగా మరియు స్పష్టంగా ఉంటుంది మరియు సాధారణంగా ముఖంపై కొట్టబడిన వ్యక్తి కొంత వికృతీకరణ నుండి తప్పించుకోబడడు. ఇది హరాం అని స్పష్టంగా తెలుస్తుంది మరియు దీనికి సువైద్ ఇబ్నే మఖ్రాన్ అల్ నహవి అతీద్ మద్దతిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి ఒక బానిస లేదా బాలుడు ముఖంపై కొట్టడాన్ని చూసి ముఖం చెక్కబడలేదని మీకు తెలియదా అని అడిగారు. సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి చెప్పడం జరుగుతుంది. ఏదైతేనేమి ఈ యొక్క విషయాల ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎటువంటి కోపంలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, ఎటువంటి గొడవల్లో ఉన్నా, భార్య భర్తనైనా సరే, భర్త భార్యనైనా సరే, లేదా భార్యాభర్తలు పిల్లలనైనా సరే, పిల్లలు తల్లిదండ్రులైనా సరే, ఎవరిని కూడా ఇలా చెంపల మీద కొట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అలా కొట్టుకోవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మరి ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. నిన్ను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు తెలియజేసినటువంటి యొక్క పద్ధతులు తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని మేము మిమ్మల్ని ఆరాధిస్తూ, జీవిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్.